ఫ్రెండ్స్, కదులుతూ ఉన్న ఒక పెద్ద ఇనుప బకెట్ ను అందరూ గమనిస్తారు. ఆ బకెట్ చాలా బరువుగా ఉండటంతో దాన్ని ఎత్తడానికి ఇద్దరు బలమైన మనుషులు కలిసి ఎత్తుతారు. అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటారు. పరిశీలన కోసం ఆ బకెట్ లో ఉన్నదాన్ని జాగ్రత్తగా ఒక పెద్ద అక్వేరియంలోకి వేస్తారు. అందరూ దగ్గరికొచ్చి చూస్తారు. అప్పుడే వాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. లోపల నుకెదురు పళ్లతో పెద్ద కళ్లతో ఒక భయంకరమైన చేప కదులుతుంది. చూసిన క్షణంలోనే ఇది సాధారణ చేప కాదని అనుకుంటారు. దాని చూపే భయంకరంగా ఉంటుంది. అప్పుడు షరీఫ్ ముందుకొచ్చి చెప్తాడు, ఇది సరదాగా పట్టింది కాదు, ఇద్దరు మనుషుల ప్రాణాలు పోతాయి. ఆ తర్వాతే ఈ చేపని ఆ సరస్సు నుంచి పట్టుకొస్తారు అని చెప్పాడు. ఇది విన్న వృద్ధ శాస్త్రవేత్త, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు అని అనుకుంటాడు. నిజం తెలుసుకోవాలని తన చెయ్యిని అక్వేరియంలోకి పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకసారిగా ఆ చేప దాడి చేస్తుంది. అతని వేళ్లు దాదాపుగా పోతాయి. అదృష్టవశాత్తు తప్పించుకుంటాడు. ఆ భయంకరమైన దృశ్యం చూసి ఆ వృద్ధుడు ఒకసారిగా భయపడిపోతాడు. ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతాడు. కొద్దిసేపటికి ఒక పాత జీవాశ్మాన్ని తీసుకుని వస్తాడు. దాన్ని అక్వేరియంలో ఉన్న చేపతో పోల్చి చూస్తాడు. చూసే కొద్దీ అతను మరింత ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ జీవాశ్మంపై ఉన్న ఆకృతి ఈ చేపకు అచ్చం అలాగే ఉంటుంది. అప్పుడే అతనికి అసలు నిజం అర్థమవుతుంది. ఇది 2 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న ప్రాచీన పిరానా జాతికి చెందినది అని తెలుసుకుంటాడు. ఇప్పటి పిరాణాలన్నిటికీ ఇదే పూర్వజాతి అని చెప్తాడు. ఈ చేపలు రక్తపు వాసనకు చాలా సున్నితంగా స్పందిస్తాయి. ఇప్పుడు గుంపుగా వేట చేస్తాయి. ఒకసారి వీళ్ల దృష్టిలో పడితే కొన్ని సెకండ్లలోనే ఎదుటి వాటిని పూర్తిగా చీల్చి తింటాయి. ఇంత ప్రమాదకరమైన జాతి ఇప్పుడో పూర్తిగా అంతరించిపోయి ఉండాలి అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు మళ్లీ ఎలా బ్రతికింది, ఎలా బయటకొచ్చింది? ఈ ప్రశ్న ఆ వృద్ధ శాస్త్రవేత్తను మరింత ఆలోచనలోకి నెట్టేస్తుంది.